pam parararam param param ram pam parararam param param ram pam parararam param param ram pam parararam. ఇక్కడికైనా తీసుకొచ్చారా? నిన్న మాట ఇచ్చావు కదా మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేస్తానని. మాట ఎప్పుడు ఇచ్చాను? తూ అన్నాను. భూపేష్ అంటే బూత్ అయినప్పుడు తూ అంటే మాట అవుతారా? బాబా బాబా ప్లీజ్ నా కోసం ఒక్కసారి కళ్ళు మూసుకో ప్లీజ్ బాబా. ఇదిగో కళ్ళు మూసుకోపోతే మా నాన్న మీద ఒట్టే. 1 2 3 నువ్వు మహా 15 ఏళ్ళుగా శత్రువులు కాదు, తూనిగా ఫ్రెండ్స్. మీరిద్దరూ ఒకరికొకరు చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా భరించలేనంత ఫ్రెండ్షిప్. కేవలం వాళ్ళ అన్నయ్యకి భయపడి నువ్వు మహాకి శత్రువుగా నటిస్తున్నావు. ఇక నుంచి ఈ 15 ఏళ్ళ శత్రుత్వాన్ని మీ ఫ్రెండ్షిప్గా మారిపోయింది. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి నా కళ్ళతో మహాలక్ష్మిని చూడు. మహాలక్ష్మి ఇక్కడ ఎందుకు ఉంటుందిరా? ఉందిగా. ఇది ఇక్కడ ఉందేంటి? మీకెందుకురా? మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతే మీ ఇద్దరు లవర్స్ అయిపోతాం. నువ్వు మహాలక్ష్మిని ప్రేమించకూడదని చెప్పానా? ఎందుకు? దేనికి? నువ్వే కదరా చెప్పావు అది ఎవరితో చెరువు గడ్డ దగ్గర తిరుగుతుందని. ఏడ్చావు. మహాకవి ఫ్రీ ఏమన్నాడు తెలుసా? ప్రేమిస్తే గతాన్ని మర్చిపోమన్నాడు. ఫ్రీ ఆడేవాడు నేనే. నా కలం పేరు బాగుందా? అది గతంలో అవుతుందా? అది ఎవరినో ప్రేమిస్తుందంటే ఎవడా అదోని బాబు నాకెందుకు? వాణ్ణి కొట్టినా తిట్టినా నేనే చేయాలి, నువ్వు కాదు. నన్ను ఎదవా అన్నావని మహాలక్ష్మి తెగ ఫీల్ అయిపోయిందిరా. నువ్వే ఫీల్ అవ్వకు, తనకు నేను సరి చెప్తానులే. రే భూపేసి, అది నన్ను లాక్కొట్టి ఆ ఎదవన్ లవ్ చేస్తున్నా అని చెప్పిందిరా. అవునరా, ఈ ప్రపంచంలో నాకన్నా పెద్ద ఎదవ లేడని మా నాన్న ఇప్పుడు నన్ను పొగుడుతుండేవాడు. నీకు రిమోటే లేదనుకున్నా, టీవీ లేదు. అయితే ఏంటి అడిగి చెప్పు, భయపడతావా? అలా చెయ్యేస్తే హలో పోనీ. స్వామి మీకెంతో ధైర్యం ఉంది కదా, అందులో చెంచాడు మా కృష్ణ గారికి కూడా ప్రసాదించు చాలు. నీకు 11 ప్రదక్షిణాలు చేస్తాను. స్వామి మీరు సూపర్, ఇప్పుడే మొక్కు తీర్చేస్తా. ఊర్లో కాదు, పొలిమేర బయట. చూడు ఒకవైపే చూడు, ఎత్తి మాట్లాడు. హలో చెప్పరా? ఏంటి అన్నయ్యతో ఉన్నావా? అంత మైకులు అడుగుతావేంటి? సిచ్యువేషన్ చూసే ఫోన్ చేసి ఉంటావు. చెక్కున అదిరిపోయింది కృష్ణ. టైం రావాలి అన్నావుగా, వచ్చేసింది. ఇంత దగ్గరగా మా అన్నయ్యతో నిన్నెప్పుడు చూడలేదు కృష్ణ. త్వరగా మన విషయం చెప్పేసి. అంటే ఇది చెప్పేసే సీన్లా లేదు, చెప్పేసిన తర్వాత సీన్లో ఉంది. మాట్లాడు. హలో హలో ఏం జరిగింది? నేను నీ పెళ్లికి ఖచ్చితంగా రాలేననుకుంటా. నువ్వు పెళ్లి చేసుకుని పిల్ల బాబులతో సుఖంగా ఉండు. చంపుతా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు లేకుండా మన పెళ్లి ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఏంది, ఇటు రాకపోతే నీ పెళ్లి అయిపోద్దా? గొంతెండిపోయింది, ఇంకోసారి పోయింది పూజారి గారు. కొంచెం అర్జెంట్ అనుకుంటండి, చివరి కాల్ మాట్లాడు. అన్నా నేను రామరాజు గారు కలిసి పొలిమేర వైపు వెళ్తున్నాం. పొలిమేర? పొరపాటును కూడా బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఆపకరా బాబు. బ్రిడ్జ్ దగ్గర ఆపు. పోనీ. ఆపు. యుద్ధమే వద్దనుకుంటే ఈ ధర్మ యుద్ధం ఎందుకండి?
బతికే శత్రువులనే మట్టి కలిపే ఆయుధం కత్తి కొనతో కొత్తుకలనే పొత్తు కలిపే రాక్షసం చంపడం ధైర్యమా బ్రతకడం పెను భారమా హింస కోరే తెగువ కన్నా హితమయే భయమే నయం ఈ భయం నిర్భయం పౌరుషం దుర్భరం అర్జునుడికే యుద్ధమాపే భీతి కొలిపినది భయం భగవద్గీతే ఉద్భవించే రీతి తెలిపినది భయం ప్రాణాలే పోస్తూ వనికే నీ చెయ్యి ఊపిరినే ఆపితే వచ్చే నవ్వే తిరగని కంటికి నిత్యం నిర్వచనం రక్తాలే ఎరగని శాంతపు కాగితమే బలిని కోరే బలము కన్నా బ్రతుకనే భయమే నయం ఊపిరా ప్రేరణ కన్నా సెలవనే భయమే ఘనం ఈ భయం తీక్షణం సహనమే లక్షణం యుద్ధ భీతే అర్జునుడినే ఆపినడిగా ప్రాణాలే పోస్తూ వనికే నీ చెయ్యి ఊపిరినే ఆపితే వచ్చే నవ్వే తిరగని కంటికి నిత్యం నిర్వచనం రక్తాలే ఎరగని శాంతపు కాగితమే అన్నా ఏందా రక్తం? ఏం లేదు. నీకేం కాలేదు కదా? నాకేమైతుంది? కృష్ణకేం కాలేదు కదా? అన్నం పెట్టావు. రక్తంతో అన్నని చూడగానే ఎంత భయం వేసిందో తెలుసా? నన్ను ఎందుకు ప్రేమించావు? నీ చేతి రేఖలు అందంగా గీసే ఏ అమ్మాయిని ప్రేమించాల్సింది. నన్ను వదిలే. వదిలేసా. ముందా కళ్ళు తుడుచుకో. మిగతా అమ్మాయిలు ఏడిస్తే ఓకే, నువ్వు ఏడిస్తే కళ్ళు మాసిపోతాయి. నువ్వు నవ్వితే నాలాంటి ఎదనెల నిన్ను కొట్టినా తిట్టినా నేనే చేయాలి. ఇవన్నీ పెళ్లి తర్వాత అని చెప్పానా? నేను చెప్పావు, నువ్వు చెప్పావు, చాలాసార్లు చెప్పావు. పోయిన నెలే కొన్నాను ఈ నెక్లెస్. సూపర్. అభిమన్యుడు శశిరేఖల పెళ్లి ఎంత బాగా జరిగిందో తెలుసా? మనకు తెలియకుండా మన ఊర్లో శశిరేఖ ఎవరే? అబ్బా, మనూర్లో కాదు, మాయాబజార్ సినిమాలో. ఓ, మాయాబజార్లో అంటే కృష్ణుడు అన్నాడు. మన ఊర్లో ఎవరున్నారు? Abdul Azim Al Hakim Muhammad bin Saeed Aziz David Ibrahim, India's most wanted criminal. Mumbai blast, terrorist activities, narcotic crimes. మొత్తం 86 క్రిమినల్ కేసెస్ తన మీద ఫైల్ అయి ఉన్నాయి. మన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అతను ఇండియా వస్తున్నాడన్నది న్యూస్. ఇప్పుడు ఇండియా వెళ్ళడం అవసరమా బాయ్? కానీ ఎందుకు వస్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు ఎవరికీ తెలియదు. Put the city on high alert. సత్య, డేవిడ్ బా ఇండియాకి వస్తున్నాడని సంగతి ఇక్కడ స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తాడు. ఇప్పుడు రావటం అవసరమా? ఆల్రెడీ బయలుదేరిపోయాడు.
తను ఇండియా వదిలి వెళ్ళి 20 years అయింది. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు. అవును, ఆయన గుర్తుపట్టడం ఎలా? బాయ్ నిన్ను గుర్తుపడతాడు కదా. మన దగ్గర ఉన్న డేవిడ్ ఇబ్రహీం ఫోటో కూడా 20 years బ్యాక్ క్లిక్ చేసింది. ఆ సత్య బాయ్ నన్ను గుర్తుపడతాడన్నావు. ఫ్లైట్ వచ్చి గంట అయింది. కనపడటం లేదా? యు డోంట్ వరీ సత్య, హీ సేఫ్. యు రిలాక్స్ నౌ. గత 20 రోజులుగా జరిగిన విస్తృత తనిఖీల తర్వాత ముంబై కమిషనర్ ఈ రోజు ఒక ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ డేవిడ్ ఇబ్రహీం ఇండియాకి రావడం ఒక రూమర్ అని, తనంత ధైర్యం చేయలేడని తేల్చేశారు. ఇట్స్ జస్ట్ అ రూమర్. అర్చన చేయాలా? అవును పంతులు గారు. పేరు మహాలక్ష్మి. గోత్రం చెప్పండి. పిప్పర్ల గోత్రం. పిప్పర్ల గోత్రోద్భవాయ. అది నీ గోత్రం కదా? పెళ్లి తర్వాత మారుతుంది కదా. ఎవరి పెళ్లి? మహాలక్ష్మిది. ఎవరితోటి? గోత్రం చెప్పాగా. అది నీ గోత్రం కదా? ఏ నా పిల్లవదా? ఎవరితో? పేరు చెప్పాగా.